రైట్, ఇక మళ్ళీ మా ప్రతినిధి మురళి దగ్గరికి వెళ్దాం. మురళి, అక్కడ నెల్లూరు రూరల్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం సెట్ చేశారా? అనిల్ కుమార్ ఓటు వేశారా? అంటే దాదాపు 15 నుంచి 20 నిమిషాల వరకు కూడా ఆలస్యమైంది. నెల్లూరు రూరల్ పరిధిలో ఉన్నటువంటి కొండాయిపాళెం ఇక్కడ అసెంబ్లీకి సంబంధించినటువంటి ఈవీఎం పనిచేయకపోవడంతో దాదాపు 20 నిమిషాలు ఆలస్యమైంది. ఇక్కడ మాజీ మంత్రి సిటీ ఎమ్మెల్యే అయినటువంటి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఇక్కడే ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే అనిల్ కుమార్ యాదవ్ వచ్చినటువంటి సమయంలోనే తొలి ఓటు వేసేటువంటి సమయంలోనే మొరాయించడంతో దాదాపు 15 నిమిషాలకు పైగా ఆలస్యమైంది. సో ఇదే పోలింగ్ కేంద్రంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి కూడా ఇక్కడే ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి దాదాపు అర్ధగంట నుంచి కూడా క్యూ లైన్లో నిల్చున్నారు. సో ఇప్పుడు కాసేపట్లోనే ఆయన పోలింగ్ కేంద్రానికి వెళ్ళి ఓటు వేయబోతున్నారు. సో అయితే మాక్ పోలింగ్ సమయంలో అంతా సజావుగా ఉందనుకున్నప్పటికీ పోలింగ్ ప్రారంభమైన తర్వాత మొరాయించడంతో ఆలస్యం అనేది జరిగింది. ఇలాగే జిల్లాలో చాలా చోట్ల దాదాపు వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఇప్పటి వరకు కూడా చూస్తే 40 నిమిషాలు కావస్తుంది పోలింగ్ మొదలై. చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా చాలా పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ అనేది ఆగింది. ఇక్కడ ఈవీఎంలు మొరాయించినటువంటి కారణంగానే ఈ పరిస్థితి ఉంది. అయితే కొన్ని చోట్ల సరిచేసి మళ్ళీ కూడా పోలింగ్ అనేది ప్రారంభమైనప్పటికీ ఈవీఎంలు పూర్తిగా పనిచేయనటువంటి చోట ఆల్టర్నేట్గా మళ్ళీ ఈవీఎంలు వేరే ఈవీఎంలను మార్చిన తర్వాత మళ్ళీ పోలింగ్ అనేది ప్రారంభం కాబోతుంది. సో ఇక మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 128 మంది అసెంబ్లీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే పార్లమెంటుకు సంబంధించి 13 మంది బరిలో ఉన్నారు. సో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించినటువంటి అధికారులు ముందుగానే అక్కడ అదనపు బలగాలు మోహరించారు. ఇక్కడ చూస్తే కావలి, ఉదయగిరి, ఆత్మకూరు ఈ ప్రాంతాలు ఎక్కువగా ఈ సమస్యలు అనేవి గతంలో వచ్చినటువంటి పరిస్థితి. సో ఆ ప్రాంతాలు ఎక్కువగా అలర్ట్ అనేది ఉంచినటువంటి పరిస్థితి. సో ఇక ఓటర్లందరూ కూడా ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరుతూ ఉన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి కారణంగా వీలైనంత త్వరగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అందరూ కూడా వచ్చారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం నెల్లూరు సిటీ అలాగే నెల్లూరు రూరల్ అంటున్నప్పటికీ కూడా కార్పొరేషన్ పరిధిలోనే దాదాపు 85% ఉంటుంది. సో ఇక్కడ పోలింగ్ శాతం అనేది చాలా తక్కువగా ఉంటుందన్నటువంటి పరిస్థితులు గతంలో చూసాం మిగిలినటువంటి నియోజకవర్గాలతో పోలిస్తే. కానీ ఈసారి మాత్రం ఓటర్లలో చైతన్యం అనేది కనబడుతోంది. ఈ సమయానికి ఇంత పెద్ద సంఖ్యలో ఓటర్లు రావడం అనేది మాత్రం ఈసారి మనం చూస్తూ ఉన్నాం. నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ ఈ ప్రాంతంలో కూడా, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో అయితే బారులు తీరినటువంటి క్యూ లైన్లు మనకి ఎక్కడ చూసినా కూడా కనబడుతూ ఉన్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యేటువంటి పోలింగ్ మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా పోలింగ్ శాతం అనేది ఎక్కువగా నమోదవుతుంది. ఆ తర్వాత ఎండ తీవ్రత కారణంగా కాస్త తగ్గినప్పటికీ మళ్ళీ 3 గంటల నుంచి పోలింగ్ కేంద్రాలకు పెద్ద సంఖ్యలో ఓటర్లు తరలివస్తున్నటువంటి పరిస్థితి తొలి 3 విడతల్లో కూడా మనం చూసాం. సో ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఉండేటువంటి అవకాశం ఉంది. ఇవాళ నెల్లూరు జిల్లాలో కూడా టెంపరేచర్స్ హై టెంపరేచర్స్ ఉండేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి. సో మొత్తం మీద అయితే మాత్రం అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. అంతా సజావుగా పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు అన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. రైట్ మురళి, అది ఇక నెల్లూరు రూరల్లోని ఒక పోలింగ్ కేంద్రం దగ్గర నుంచి మా ప్రతినిధి మురళి అందించారు సమాచారం. ఇంతకుముందు మనం చూసిన విజువల్ అయితే అనిల్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొద్దిసేపు ఈవీఎం మొరాయించింది. అక్కడే మరొక వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి కూడా తన కుటుంబ సభ్యులతో క్యూలో నిల్చున్నారు. ఇలా అభ్యర్థులు, నాయకులు, సెలబ్రిటీలంతా ఉదయమే వచ్చి గంట సేపు లైన్లో ఉండి మరీ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. రైట్.